ఆ కఫ్ సిరప్ వల్ల డెత్స్ ఎక్కువయ్యాయి కాబట్టి దానిపైన యాక్షన్ తీసుకున్నారు. ఈ ఓఆర్ఎస్ వల్ల డెత్స్ అనేవి లేట్‌గా వస్తున్నాయి కాబట్టి దీనిపైన యాక్షన్ తీసుకోవట్లేదు అనుకోవచ్చా? అంటే ఎగ్జాక్ట్‌లీ లేట్‌గా అని ఉండొచ్చు. ఇంకోటేంటంటే ఓఆర్ఎస్ వల్ల కాదు గదా ఇది అన్నట్లు వాళ్ళ వాళ్ళ ఒక అదొక అవగాహన అనమాట. ఓఆర్ఎస్ వల్ల కాదు, వాళ్ళకి డీహైడ్రేషన్ అయిపోయి అట్లా అయితుంది, డెత్స్ అయిపోతున్నాయని. యాక్చువల్‌గా ఏమైతుందంటే ఈ బయట కొత్తగా దొరికే శాంచెట్స్ తీసుకోవటం వల్ల దానివల్ల డీహైడ్రేషన్ పెరిగి అగైన్ డెత్ ఎక్కువైతుంది, చిల్డ్రన్స్ డెత్. సో అందుకోసం ఈ డాక్టర్ గారు చాలా స్ట్రగుల్ చేశారనమాట. సో అప్పుడు ఏమైందంటే ఎప్పుడైతే కోర్టు వాళ్ళకి కాఫ్ సిరప్ దానికి ఈ విధంగా డెత్స్ వస్తున్నాయని స్టేట్మెంట్ ఇచ్చారో అప్పుడు ఈ డాక్టర్ గారు మళ్ళీ కోర్టులో వేయటం వల్ల అప్పుడు దీని గురించి స్టడీ చేసి ఏం చెప్పారంటే, ఫస్ట్ ఇనీషియల్గా ఏం చెప్పారంటే, మీరు ఓఆర్ఎస్ అని పెట్టండి, బట్ దిస్ ఈజ్ నాట్ డబ్ల్యూహెచ్ఓ రికమెండెడ్ అని కింద రాయండి అన్నారు. సేమ్ టెట్రా ప్యాక్ మీద పైన ఓఆర్ఎస్ అని రాసుకోండి, కానీ కింద మాత్రం నాట్ సర్టిఫైడ్ బై నాట్ సర్టిఫైడ్ బై డబ్ల్యూహెచ్ఓ అని రాయండి.